ఆగు ఈ పోషాల బావ నా ఇంటి ముంగట అట్లు పోసి ఇంటిపోయిండు జాడలేడు పత్తలేడు గీ అల్లా ఈ అట్లకు నేనేమన్నా కావాలా నాకెవరు కావాలి నేను అట్లకు కావాలంటా గాని నాకెవరు కావాలి నేను అట్లకు కావాలంటా గాని ఆగో కోళ్ళు బుక్క పట్టే పందులు కుక్కలు అన్ని బుక్క పట్టే ఏం చేయాలి నేను బుక్కని నాదేం పోతాంది నేను మా సూత్తగా నాకేమన్నా సంచడాన్ని పెడతాడా లేకపోతే ఏమన్నా ఇన్ని బియ్యం వేస్తాడా గంత పాటోడా ఆయన నేనే ఇడ్స్ పెట్టేదాన్ని నా ఇంటి ముంగట పోసినందుకు వసూలు చేయ కూకుంటానా మొగడు లేకున్నా పువ్వులు బొట్టు పెట్టుకొని ఏదో నిలబెట్టుకుంటానా ముత్తయిస్తాను ఎరికేనా ఏం చేతిగా నేను మంది సంవత్సరాలకు ఏమైనా నా ఇంటి మీదనే కన్ను నా మీద లేదా నా మీద కూడా ఉన్నది ఎందుకో ఏమో అలా ఇళ్ళ కంప కొట్ట రాళ్ళు కొట్ట రోళ్ళు కొట్ట వాళ్ళకు నా సొంటలు లేరా పొడ కొట్టుకున్నారా వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టినరా నా ఇల్లు మీద నా మీదనే ఏమైనా కన్ను కిరాయికి ఎవరన్నా రాను భయం అబ్బా వాళ్ళకి ఏం చెప్పుతాను ఏమో వాళ్ళు అట్టనే లేరు అచ్చిన వాళ్ళు ఉంటేనే లేరు ఏం చేయాలి నేను మరి నా సంవత్సరాలకు ఇక నేను ఇంకేమని తిట్టాలి ఇక నేను ఎట్ట చేయాలి ఊరు ఎంత మంచిగా ఉన్నది అమ్మా ఏమన్నా రోలు ఉన్నాయి ఖాళీ కిరాయికి లేవా ఇవ్వట కదని ఇల్లు అయితే మంచిగా ఉంది ఇల్లు ఇటు అటు పోదాం ఇటు పోదాం ఆడ నెలకు పక్క ఇల్లు కిరాయి కట్టినా గగ్గింత తిప్పలు ఉండునా ఎవరు మాట్లాడకు మళ్ళా ఎవరకు ఇల్లు కిరాయి కట్టమంటే కట్టవు నెలకు ఇల్లు ఖాళీ అవుతుంది నువ్వు ఏవచ్చి నువ్వు సొక్కదానమే కానీ నేనే లంగా ఉంది మరి లేకపోతే గోడ వీధికి వెళ్ళి దాన్ని చూసుకుంటా ముచ్చట పెట్టకపోతే ఇప్పుడు ఖాళీ ఎత్తావా ఇల్లు నేనే వదిలి చూసిండే నాకు తెలియదు అనుకుంటాను దాని అడుగు తన చూస్తుందా అలంగనా సమితి నేను ఎటు పోతానని నా మీదనే కన్ను మళ్ళా నేను కనబడకుంటే ఇది జిట్టు పోవాలి ఇక నీ జిట్టు పోవాలి ఇలా కళ్ళ కంప కొట్ట రాళ్ళు కొట్ట రోళ్ళు కొట్ట బండ కొట్ట బాట కొట్ట ఇంద్రం కొట్ట ఇసురాయి కొట్ట ఇంకేమో తిట్టాలి తిట్టుడు పాడైపోను ఇలా ఎత్తుక కట్టుకపోను ఇలా జీరే వేసి ఇంపేయ నరికేయ ఎలిగేయ నన్ను గింత 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 బాగుపడనెత్తలేకపోయేది ఏం చేయాలి నేను మొగలు లేని దాండి అని తన పాపం అంటుందా లంగనా సంవతులు ఏమన్నా లేకుంటా వాళ్ళ ఇంటికి ఉప్పు కోతానా పప్పు కోతానా బియ్యానికి పోతానా ఏమన్నా కావాలా ఇళ్ళ పండు తిరుగుతానా నేనేమన్నా అమ్మ ఎవరు నువ్వు అమ్మ అంటున్నావు అది కాదా ఆంటీ ఆంటీ అంటే ఏమన్నట్టు ఆంటీ తీరు ఉన్నాడా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అది కాదక్క అక్క అవుతా నీకు నువ్వు నేనేమన్నా ఒక్కరు కూర్చున్నావా నా తోడ కూర్చున్నావా కూడా జరిగినావా అక్క అని పిలుస్తావు నీ అక్క దీన్ని ఏమని పిలిచిలే అది కాదు మేడం ఇక్కడ ఏమైనా రూములు కిరాయికి దొరుకుతాయా మేడం అంటే నేనేమన్నా చదువు చెప్తానా రాత్రి నాగేరికి వస్తానవా నువ్వేమన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మేడం మరి ఇప్పుడు నిన్ను ఏమని పిలువమంటారు నా పేరు శీలవతి అంటారు అందరూ శీలావతి గారు ఇక్కడ రూములు ఏమన్నా కిరాయికి దొరుకుతాయా అండి మా దొరుకుతాయి ఎవరెవరు ఉంటారు నేను మా భార్య ఇద్దరం ఉంటాం భార్యనా నీకు లగ్గమైందా లగ్గమైన వాళ్ళకి కిరాయికి ఇయ్య పడుచుపోరగాళ్ళకైతేనే ఇస్తామా వాళ్ళకు లగ్గమైందా అంటే ఏమన్నా కనబడుతుంది ఆయనకు లగ్గమైనట్టు కాదు
లగ్గం కానోళ్ళకి ఎందుకు ఇస్తావు? లగ్గమైన వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? వాళ్ళు మనుషులు కాదా? అంటే మనుషులే గాని నాకు మొగ దిక్కు లేరు. నాకు రాత్రో పగలో అక్కెర కత్తరు ఏమన్నా ఒత్తుతారని. నాకు రాత్రో పగలో అక్కెర కత్తరు ఏమన్నా ఒత్తుతారని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమన్నా నొత్తుతారా? అంటే కాలో చేతిలో నొత్తే సాతగందా అన్నాయ్ గట్లా. నువ్వేమనుకుంటానో పిల్లగా? నేను కూడా కదా అనుకున్నా. మరి అందుకు సరే గాని మేమిద్దరం ఉంటాం. నీ అక్కరేమని ఉంటే నాకు చెప్పు, నేను తీరుతా గాని మాకు కిరాయికి ఇస్తావా? అబ్బా పిల్లగాడు ఎంత మంచిగా ఉన్నాడు. సన్న వాడికిడి ఒక్క తీరే ఉన్నాడు. ఏ పనైనా అట్టేనే చేసేటట్టున్నాడు. గిసంటు పిల్లగాని కోసం చూస్తాను నేనేం రోజులా. అయినోడే వచ్చిండు. ఇదేంది గిట్టున్నది? దీన్ని ఆడు మేపుతాండా నీది మేపుతాందా? ఏమో గిట్టున్నారు. వినపోతున్నట్టున్నది. సి ఏమందా ఉన్నది అవ్వ. ఇత్తగాని లోపలికి వచ్చి చూతురా. లోపలికి వచ్చి చూడన్నా. ఇల్లు ఎన్నరలా అనేది ఏంటి చూసేది? చూసు లేదు మన లేదు. వేరే కాడ చూసుకుందాం. అరే ఇప్పటికే ఊరంతా తిరిగినాం, ఏడ దొరుకుతలేవు. ఉందాం పాయ ఇస్తా అన్నప్పుడు నల్ల మొక్క కూడా కాలు ఒత్తియాలంటే ఒత్తితావా నువ్వు? అరే నీ అవ్వ అవసరం లేదు. నువ్వేమంటే ఇప్పటికి ఎన్ని ఇల్లు ఖాళీ చేసినావు? ఏమో మళ్ళీ దాని సొప్పతి పెడతా అంటావు. అలాగే అరే మీరే సొంటలను వచ్చారు మందిని చూసినాం. మీరే వస్తారు మళ్ళా. నల్లొస్తుందట కానీ నీళ్ళు ఇయ్యదట. అంటే మనం బోరింగ్ కాల్చి ఎత్తుకొచ్చుకోవాలా? నీకు ఏది శాత కాదు కానీ ఇంత పనే చేయరాదు. ఇంకా నువ్వు బోరింగ్ కాడికి పోయి ఎత్తుకొస్తావు ఒకనికి. కిరాయి ఇచ్చుకుంటాం మళ్ళీ మనం బోరింగ్ కాల్చి ఎత్తుకొచ్చుకుంటాం. దూపాయి పడైతుంది తిరిగి తిరిగి 4 గంటలు ఎన్నికట్టుంది. ఏమన్నా దుకాణం ఉంటే మంచిగా ఉండు. ఇంత స్ప్రైట్ అలా తాగుతూ. స్ప్రైట్ తాగుతావా? ఇంత పత్తి కొట్టే మందు తాగే ఒక సిద్ధం అవుతుంది. నల్లికుట్లోడా నీ పైసలు అడుగుతాను నేనేమన్నా? మా అమ్మ ఇచ్చిన 50 రూపాయలు నా దగ్గర. గట్టెటి పోతున్నావే అటు అన్ని సముద్రం పాడైనాయి. ఆడ పోయి ఉంటావా ఏంది? ఓ రామా ఊరంతా దింపించినావు నల్ల మొక్కదారా. ఏం చేయాలి మరి? నువ్వేమంటే నాకు ఈ కోస ఏం చేయాలి? ఇల్లు కట్టరా ముండ కూడా కాంట కడతానవా? ఓ నా సంపాదన కొద్దా ఇల్లు. అయ్యగారి సంపాదన అవ్వగారి పసుపు కుంకాలకే చాలేదట. గట్లుంది నీ కథ. నేను 10 రూపాయలు తెస్తా, నువ్వు 20 ఖర్చు పెట్టిడేనే. ఇంకా మనం భూమి కొని అందులో రేకుల షెడ్ వేసి బతుకుతాము. మన సంపాదన వద్దా నువ్వు తెచ్చేది? పట్టు చీరల మీద పట్టు చీరలు కొనుక్కోబడుతుంది నెలకొచ్చి. చీరలు లేకుంటే ఏమైతుందో ఇక నీకు అడ్డగోలు ఖర్చు పెట్టి కొట్టుకుంటా. 4 రేకులు వేసుకుంటే మన జాగలో మనం బతకమా? ఏమో ఇప్పుడు మనకి ఇల్లు ఏడ దొరకనే. ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం? ఇక నాతోటి కాదే తిరుగుడు. నువ్వు తిరిగేస్తే దిగిరా అట్లా. ఆ ముసలి బంగారం వసంటోళ్ళు ఇస్తా అన్నది. వాళ్ళు ఉంటే అయిపోవు కదా. నీకేమో రోగం పుట్టినట్టు ఇంక కత్తివి. అగో మరి అది ఎట్లా మాట్లాడుతుంది? నువ్వు ఎట్లా సొల్లు కారుతావు దాన్ని చూసుకుంటా? అదే పరిసి పోరా నేను అబ్బా సొల్లు కార్చడానికి అది దునియా చెప్తుంది. ఇంకా ముసల్దాని మాటలు పట్టుకొని ఎగరబడుతుంది. మరి ఆడికే పోయి అడుగుదామని. ఏం ముఖం పెట్టుకోవి అడుగుతావే? ఇప్పుడు దాన్ని పోయి అడిగినావు అనుకో అది చింతకొమ్మలకి ఎగురుతుంది. ఎందుకంటే దాన్ని చూస్తే గట్టి ఉన్నది. అడుగుదాంపా ఏం కాదు. అది నిన్ను చూస్తే సొల్లు కార్చుకున్నది బాగా ఇత్తది మాగా. నువ్వు జోకెత్తే నవ్వని తోపు కూడా నాగర్ లేదే. నువ్వేమన్నా అనుకో నాకు ఎడి చేసి ఇల్లు దొరుకుడు కావాలి. అడుగుదాం. దాని అడుగు మరి. అగ్గిదనగా ఏమైనా రావట్లేదు? అబ్బమ్మలే కత్తావు. అగో అత్తనే కదా. శీలవతి గారు ఉన్నారా లోపల? మీరా మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు? ఏమే కొంపెట్టుకొని వచ్చిండ్రు? అప్పుడే వెళ్ళిపోతారు కదా. అంటే మా భార్య కొద్దిగా షుగరు, అందుకే అట్లా చేసింది. అది మీరు ఏమనుకోకూరి. మాకు రోజు చూపిస్తారా? లోపటికి రా ఇప్పి చూపిస్తా. లోపటికి రా ఇప్పి చూపిస్తా. ఏంది ఇప్పి చూపిస్తావా? ఇల్లంతా తిప్పి చూపెడతా అంటానా. ఇల్లు చూద్దాం. నీ సూసురు గంగలో అట్లాగు నువ్వు. అయ్యో మాకు సూసురు వద్దు ఏమద్దు, ఇల్లు ఇస్తే చాలు. మేము ఎట్లున్నా ఉంటాం. మా ఇత్త గాని నాకు కొన్ని షరతులు ఉన్నాయి. షరతులా? ఏంటి అవి? మీరు తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు కదా. పొద్దుక జాములా నువ్వు ఒక్కనివిరా. ఆ షరతులు ఏందో చెప్తా. రాపండి అట్లా వాడి. ముసళ్ళు అయితే రూమ్ ఇచ్చింది, నువ్వు నడువే. రూమ్ ఇచ్చింది కానీ పొద్దుకి నాకు రమ్మంటుంది. దండం మీద పాయే. నువ్వైతే నాకు తెలియకుండా ఏ తప్పు చేయకు. నా బతుకు ఏడా.
బావా రాకపోతే బాగా తిడతాను నన్ను రోడ్డు మీద. తిడుతున్నావంటే గా అట్లా గిట్లా పోసిపోతుంది వీటి మొఖాన్ని వస్తానవా ఏమన్నా నువ్వు లేవా మన ఇంటి ముంగట్నే వస్తే నువ్వు నేర్పుతావు అని పోసిపోయినా. మనీళ్ళే మాటలే అన్ని. ఇగో బావా ఇన్నొద్దులోలే నా ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రాకు. ఎందుకు ఎందుకు అంటే మందిర సంవత్సరాల కళ్ళన్నీ నా మీద నేనాయే. నా ఇంటికి ఎవడత్తాడు ఎవడిపోతాడని చూసుడు అమ్మలక్కలు బజార్లో కూర్చుంటే ముచ్చట్లు పెట్టుడు నా గురించి గట్లా. మళ్ళా నా ఇంటికి కొత్తగా కిరాయికి వచ్చిండ్రు అలా చూస్తే ఏమనుకుంటారు, నీకు ఇసొంటి దానికి అసొంటి దాన్ని అనుకోరా. అందుకే అంటాను రాకు సుమా ఇప్పుడు నువ్వు పిలిచినప్పుడే రా. అబ్బో నువ్వు పడిసి పిల్లవైతే ఇక అనుకోరా జనం అంతా. పడుసు పిల్లని కాకపోతే ఏంది, నేనేమన్నా ముసల్దాన్నా ముడిగిదాన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరేది ట్రాక్టర్ వస్తా నేను అడ్లు కుప్పయ్యాల పోతానా. పో నువ్వు ఉండేమన్నా సపోర్ట్ చేసేది ఉన్నదా. అవే ఎటకారం అంటే ఎటకారం అంటే అననా. ఇగో అయితే అనే గాని గా బియ్యం పట్టించిన ఒక క్వింటలన్నీ ఇచ్చారా. సరే సరే ఎత్తది గదే మరి మర్చిపోకు సుమా. మర్చిపోను తినత్తాందా. ఇగో ఇల్లు అయితే మంచిగానే ఉన్నది కానీ ఇంటామేమో చేయమో షరతులనే కదా. ఇక ముసలి ఏం చేర్తి పెడితే ఇంకా దుకాణాలకు ఇంత ఉప్పు పప్పు ఏమంటది కావచ్చు సాతగాని ముసలిది. నాకైతే అంత ఎందుకు అనుమానం వస్తుంది, భయం అవుతుంది. దేనికైనా మనం ఎందుకు భయమే. దాని మాటలంతా వెరైటీగా ఉన్నాయి కదా, ఏమన్నా మంచి లెక్క మాట్లాడుతుంది అసలు. అరే వయసు మీద పడ్డ ముసలి ఎట్టుంటే చెప్పే. దానికి ఇప్పుడే వయసు వచ్చినట్టున్నది, నిన్న మొన్ననే పుడకలేసుకున్నట్టున్నది. అది కైతికాల ముసల్దాన్ లెక్కుంది తీయరాదే. నువ్వు అన్నిటికీ రావరావ శుద్ధులన్నీ తీసుకుంటా ఆరాలు తీస్తావన్నీ. పొద్దుకినాక రమ్మన్నది కానీ నువ్వు ఇప్పుడే పోయి అడిగిరాపో, అంతరా నేను కూర పడతా. అరే అడిగేత తీయరాదే నీ కొద్ది అయినాక ఎక్కడ పని అన్నీ ఉన్నది. నీ సదురుడు గంగల పోను మెల్ల చదువుకోవచ్చు కానీ పో అడిగిరాపో. ఎవ్వరు నువ్వు కంటే ఆగవు ఇక అడిగేత తీ. ఏమంటదో ఏమో నాకు ఒకటి రంది అవుతుందంటే ఎక్కువ తక్కువ ముచ్చట పెట్టకు చెప్తాను సాగదీసి. చెప్పండి అత్త నేనే ముచ్చట పెడతా కదా తోటి. అక్క దీని పేరేదో ఉండే పాకిజా తూ కాదు శీలవతి కదా. శీలవతి గారు ఉన్నారా. నువ్వా పొద్దుకే జాములో రమ్మన్నా కదా చెప్పన్నా వచ్చిన ఆగుతలేదా. అది కాదు నా భార్య అప్పుడు మీరు ఏదో షరతులు అన్నారు కదా అదేందో అడిగిరా పోని ఉరిస్తాను అందుకే వచ్చిన షరతులు ఏందో చెప్తే దానికి చెప్తా పోయి. మా చెప్తా గాని యువతల మందిరా సంవత్సరం చూస్తారు. ఇంట్లోకి చూస్తే ఏమైతుంది ఇంట్లోకి రా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు. ఆ షరతులు ఏందో పార్ట్ 3లో మీరు కూడా చూడండి. ఓకేనా బాయ్.